విద్యార్థులు సండే కోసం ఎదురు చూస్తారు, ఐటీ ఉద్యోగులు సాటర్డే సండే కోసం ఎదురు చూస్తారు. కానీ ఉద్యోగులు, విద్యార్థులు, గృహిణులు అని తేడా లేకుండా అందరూ బుధవారం కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మహాతల్లి కోసం. ఎస్, బుధవారం నాడు మహాతల్లి కొత్త ఎపిసోడ్ వస్తుంది. అందులో స్టార్ హీరోలు ఉండరు, గ్లామర్ హీరోయిన్లు ఉండరు. మన సమస్యలే, మనల్ని ముసురుకున్న ముచ్చట్లే ఎంత చక్కగా చెప్తుంది జాహ్నవి. ఆమె వీడియోలో రిచ్ లొకేషన్స్ ఉండవు. ఉండే వెళ్ళ, హాలు, కిచెను, చిన్న ఆఫీస్ రూమ్, రోడ్ సైడ్ ఖాళీ ప్లేస్. అయినా ఇంత ఫాలోయింగ్ ఎందుకు వచ్చింది? మహాతల్లి మాట్లాడేది మన గురించి, మన ఫ్రెండ్స్ గురించి. అందుకే మహాతల్లి మన ఇంట్లో మెంబర్ అయింది. బుధవారం వచ్చే సెలబ్రిటీ అయింది. జాహ్నవిది కర్నూలు. తండ్రి పేరు శ్రీనివాసులు, ఆయన లీగల్ అడ్వైజర్. అమ్మ పేరు అనురాధ, కాలేజీ ప్రిన్సిపాల్. తను ఇంటర్ పూర్తి చేయగానే నిఫ్ట్లో ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఉద్యోగాలు చేసింది. కానీ జాహ్నవికి ఏమీ నచ్చలేదు. క్రియేటివ్ ఫీల్డ్కి వెళ్ళాలన్న ఆలోచన కలిగింది. జాహ్నవికి యాక్టింగ్ అంటే ప్రాణం. అందుకే అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చింది. బ్రేకప్ తర్వాత అనే షార్ట్ ఫిల్మ్ లో నటించే అవకాశము వచ్చింది. ఆ ప్రేమ కథ సూపర్ హిట్. ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన నిర్మాత రామ్మోహన్ గారు జాహ్నవిని పిలిచి తను నేను అనే సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ గా అవకాశం ఇచ్చారు. ఆ సినిమాకి తను అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేసింది. మహాతల్లిగా మారక ముందు జాహ్నవి ఏం చేసిందో ఇప్పుడు అర్థమైందా? తను చేసే సినిమా కాస్ట్యూమ్ డిజైనర్ తో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేసింది. ఇంకా ఏదో చేయాలన్న ఆలోచనతో వెబ్ సిరీస్ చేయాలనుకుంది. అప్పుడే మహాతల్లి మహానుభావుడు మొదలెట్టింది. ఎందుకో ఏమో గాని అందులో మహానుభావుడు తీసేసి మహాతల్లిగా మన ముందుకొచ్చింది. అమ్మ, నేను, ఓ స్మార్ట్ టాక్, జీతాలు కష్టాలు, బద్దగ్రత్న, రెస్టారెంట్ వర్సెస్ దాబా, ఇలా ఎన్నో మన సమస్యలతోనే మన ముందుకొచ్చింది మహాతల్లి. సినిమాల్లోకి వెళ్ళి అక్కడ కూడా ఈ మహాతల్లి సక్సెస్ అవ్వాలని మనమంతా కోరుకుందాం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.